ఈరోజే మాఘ మంగళవారం. ఈరోజు ఎవరైతే మంగళగౌరి నోము కథను భక్తి శ్రద్ధలతో వింటారో అటువంటి వారికి నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. ఆడవారు ఈరోజు మంగళగౌరి నోము కథను వినినంతనే దీర్ఘసుమంగలుగా జీవిస్తారు. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. వారికి సంతానం లేదు. ఆ పేద బ్రాహ్మణులు పార్వతీ పరమేశ్వరులను నిత్యం పూజించడం వలన ఆ ఆది దంపతుల ఆశీర్వాదం వల్ల ఒక చక్కని కుమార్తెకు జన్మనిచ్చారు. వారికి కుమార్తె పుట్టడంతో ఆ పేద బ్రాహ్మణ దంపతులు ఎంతగానో సంతోషించారు. ఆ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ కుమార్తె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ పెళ్లిడుకు వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆడపిల్ల ఇంట్లో జన్మించిందో వారికి బాగా కలిసి వచ్చింది. ధనం సమృద్ధిగా ఉండడం వలన ఆ బ్రాహ్మణ దంపతులు తమ కుమార్తెకు మంచి వరుణ్ణి చూసి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. అలా వారు వెతకగా మంచి సంబంధం కుదిరింది. ఒక మంచి ముహూర్తంలో ఆ పిల్లకు వైభవంగా వివాహం చేశారు. కానీ ఆ ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు. పెళ్లైన 5వ రోజే భర్త హఠాత్తుగా మరణించాడు. పెళ్లైన 5 రోజులకి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బ్రాహ్మణ దంపతుల కుమార్తె విధవరాలు అయ్యింది. ఇలా జరగడం చూసి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. కుమార్తె ప్రారబ్ధానికి ఆ తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించారు. ఇక కూతురు పడే బాధను చూడలేక ఆ తల్లిదండ్రులు ఒక మునీశ్వరుడికి తమ కూతురి కథను వివరించారు. ఇక ఆ మునీశ్వరుడు వారిని ఓదార్చి ఇలా అన్నాడు, మీ కూతురికి దోషం ఉంది, అందువల్లే ఇలా జరిగింది. మీరు మీ కుమార్తెతో పాటు కలిసి తీర్థయాత్రలు చెయ్యండి. మీ యాత్రలో భాగంగా కాశీనగరం సమీపాన మీకు ఒక చెరువు కనిపిస్తుంది. అది మామూలు చెరువు కాదు, మహిమాన్వితమైన చెరువు. అది అందరికీ కనబడదు. అక్కడ ముసలి ముత్తైదువ ఆధ్వర్యంలో స్త్రీలు పూజలు చేస్తూ ఉంటారు. ఆమె సాక్షాత్తు గౌరీదేవి. ఆ చెరువు మీకు కనబడితే మీరు కూడా ఆ ముసలావిడ చెప్పినట్లు పూజలు చేయండి. కనిపించకపోతే కనీసం యాత్రాఫలమైన మీకు దక్కుతుంది అని చెప్పాడు ఆ మునీశ్వరుడు. దీంతో ఆ దంపతులు తమ కుమార్తెతో పాటు తీర్థయాత్రలకు బయలుదేరుతారు. తీర్థయాత్రల వల్ల పుణ్యం అలాగే ప్రశాంతత కలుగుతుందని తమ కుమార్తెతో పాటు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. ఇలా తిరుగుతున్న సందర్భంలో కాశీక్షేత్రం దగ్గరలో మునీశ్వరుడు చెప్పినట్లే వారికి చెరువు, ఆ చెరువు దగ్గర మునీశ్వరుడు చెప్పినట్లే ముత్తైదువులందరూ ఒకచోట, విధవలందరూ ఒకచోట చేరి పద్మాలతో పూజలు చేస్తూ కనిపిస్తారు. అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి వారు ఆ చెరువు వద్దకు చేరుకుంటారు. అక్కడ పుణ్యస్త్రీలో ఉన్న పార్వతీదేవి ముసలావిడి రూపంలో ఉంటుంది. ఆమె ఆ వ్రతాన్ని అందరి చేత చేయిస్తుంది. ఇక దంపతులు కుమార్తెను తీసుకువెళ్లి వృద్ధురాలి రూపంలో ఉన్న పార్వతీదేవితో ఇలా అంటారు, తల్లి, ఇక్కడ జరుగుతున్నదంతా ఏమిటి అని ప్రశ్నిస్తారు. ఇక ఆవిడ వారి చరిత్ర తెలుసుకొని ఇది మంగళగౌరి నోము అని చెప్పి వారి కుమార్తెను చెరువులో స్నానం చేయించి దోసెడి ఇసుకను ఆమె చేత గట్టు మీద వేయిస్తుంది. ఆ ఇసుక పసుపుగా మారుతుంది. ఇక ముసలావిడ ఆమె చేత మళ్లీ స్నానం చేయించి దోసెడి ఇసుకను గట్టు మీద వేయించగా అది కుంకుమగా మారుతుంది. ఇక 3వసారి స్నానం చేయించి దోసెడి ఇసుకను గట్టు మీద వేయించగా అది కొబ్బరికాయగా మారుతుంది. ఇలా 4-5 సార్లు ఆ వితంతువు చేత చేయించగా బెల్లం, జీలకర్రగా మారుతుంది. ఇక వృద్ధురాలి రూపంలో ఉన్న పార్వతీదేవి ఆ బ్రాహ్మణ దంపతులతో ఇలా పలుకుతుంది, ఓ పుణ్య బ్రాహ్మణ దంపతులారా, బాధపడకండి. మీ బిడ్డ యొక్క వైధవ్యం తొలగిపోయే మార్గం చెప్తాను, శ్రద్ధగా వినండి. మీ అమ్మాయి చేత 5 సంవత్సరాలు మాఘమాసంలో మంగళగౌరి నోము నోయించండి అని చెప్పి అమ్మవారు మాయమైపోతుంది. అంతటా ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించి తమ కుమార్తెను తీసుకుని స్వగ్రామానికి చేరుకోగా అక్కడ అద్భుతం జరిగి భర్త ఇంట్లోనే ఉంటాడు.
ఇక అందరూ ఎంతగానో సంతోషిస్తారు. ఇక కుమార్తె చేత 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మంగళగౌరి నోమును తల్లిదండ్రులు చేయిస్తారు. ఇక వారి కుమార్తె జీవించినంత కాలం సుమంగలిగా జీవించింది. మాఘమాసంలో శుద్ధ పాడ్యమి నుండి తిరిగి అమావాస్య ముగిసిన తర్వాత వచ్చే పాడ్యమి వరకు, అంటే మొత్తం 30 రోజుల వరకు ఈ నోము నోచుకోవాలి. ఈ నోము ప్రారంభించిన వారు 5 సంవత్సరాల వరకు తూచా తప్పకుండా చేయాలి. ఇక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకొని నదిలో స్నానం చేయాలి. అలాగే రేవులో పసుపుతో 5 పద్మాలు, కుంకుమతో 5 పద్మాలు, పిండితో 5 పద్మాలు పెట్టి పసుపు రంగులో ఉన్న గౌరీదేవిని ఉంచి పూజించాలి. ఇలా నెల రోజులు చేయాలి. మొదటి సంవత్సరం సేరుంబావు పసుపు, 2వ సంవత్సరం సేరుంబావు కుంకుమ, 3వ సంవత్సరం కొబ్బరికాయ, 4వ సంవత్సరం బెల్లం, 5వ సంవత్సరం సేరుంబావు జీలకర్ర ముత్తైదులకు దానం ఇవ్వాలి. తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. మొదటిగా 5గురు ముత్తైదులకు తలంటు స్నానం చేయించాలి. భోజనం పెట్టాలి. తర్వాత చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి వాయనం ఇవ్వాలి. చివరికి పసుపు గౌరీదేవిని నీళ్ళల్లో నిమజ్జనం చేయాలి. ఇదే మంగళగౌరి నోము కథ. ఈ కథను ఎవరైతే శ్రద్ధగా విన్నారో వారు అత్యంత అదృష్టవంతులు. ఇక ఈరోజు గ్రహణగౌరి నోము కథను ఎవరైతే వింటారో వారు తెలిసి తెలియక చేసిన మహాపాపాలు సైతం తొలగిపోయి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది. ఎవరైతే గ్రహణగౌరి నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం అనేదే దరిచేరదు. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతిపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివాసం ఉండేవాడు. అతనికి 4 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. వారికి గల ఆ కూతురు దురదృష్టం వల్ల పుట్టింది. ఆమె పుట్టింది మొదలు పగలు పిల్లగాను, రాత్రి పురుగులుగాను మారిపోతూ ఉండేది. ఇక ఆ పిల్ల తల్లి రాత్రంతా పురుగుల్ని పోగు చేసి కాపాడుతూ ఉండేది. తెల్లవారేసరికి ఆ పురుగులన్నీ చేరి పిల్లగా మారిపోయేది. ఈ రహస్యాన్ని తల్లి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. ఆ పిల్ల తల్లికి పుట్టింటివారు ఉన్నా కూడా పుట్టింటికి పోతే కూతురు విషయం ఎక్కడ బయటపడుతుందో అని ఆమె పుట్టింటికి కూడా పోకుండా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె అన్నగారు పుట్టింటికి తీసుకుని వెళ్లడానికి వచ్చాడు. కాని ఆమె బిడ్డ పరిస్థితి బయటపడకుండా కాపాడాలని పుట్టింటికి వెళ్ళలేదు. ఇలా చాలా రోజుల వరకు పుట్టింటి గడప కూడా తొక్కకపోవడం వలన పుట్టింట్లో ఉన్న ఆమె అన్నలకు సందేహం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండుగ రానే వచ్చింది. ఆమె పెద్దన్న ఈమె ఇంటికి వచ్చి తప్పకుండా రావాలని పట్టుబట్టాడు. రానని ఎంత చెప్పినా ఆమె పెద్దన్న వినకుండా పట్టుబట్టి పుట్టింటికి ఈ పండుగకు రావాల్సిందే, లేకపోతే మన బంధుత్వం తెగిపోతుంది అని పలకగా ఇక ఆమె చేసేదేమీ లేక వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. ఇక ఆమె తన 4 కోడళ్లను పిలిచి తన కూతుర్ని తాను వచ్చే వరకు చక్కగా చూడాలని చెప్పింది. కాని పెద్ద కోడళ్ళు 3 అందుకు అంగీకరించలేదు. ఇక చిన్న కోడలు దానికి ఒప్పుకుంటుంది. అప్పుడు ఆమె చిన్న కోడలితో తన కూతురు రహస్యాన్ని చెప్పి రాత్రివేళ ఆ పిల్లకు గుంట దగ్గర ఒక పక్క వేసి ఒక్క పురుగైనా పక్కకు వెళ్లకుండా వాటిలోనికి పోగు చేసి కాపాడాలని బహు రహస్యంగా చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక చిన్న కోడలు తన వాగ్దానం ప్రకారం ఆ బిడ్డను తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాత్రుల యందు భర్త దగ్గరికైనా వెళ్లకుండా ఉండేది. ఇలా 4 రోజులు గడిచింది. ఆ సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించాడు. ఇక 5వ రోజు అటక మీద కూర్చొని భార్య ఏం చేస్తుందో గమనిస్తూ ఉన్నాడు. ఇక చీకటి పడిన వెంటనే అతను తన చెల్లెలు పురుగులుగా మారడం, వాటినన్నిటినీ తన భార్య గుంటలోకి పోగు చేయడం, రాత్రంతా నిద్ర లేకుండా ఆ పురుగులకు కాపలా కాయడం చూసి అతను భార్య దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. ఏంటి విచిత్రం, నా చెల్లి ఇలా పురుగులుగా ఎందుకు మారుతుంది అని అడిగాడు. దానికి ఆమె ఇలా పలుకుతుంది. నాకేమీ తెలియదు, ఇలా ఎందుకు జరుగుతుందో అస్సలు తెలియదు. అత్తగారి ఆజ్ఞ ప్రకారం నేను అత్తగారు వచ్చే వరకు ఇలా చెయ్యాలి అని చెప్పింది. ఇక అది విని
చిన్నన్న ఎంతగానో బాధపడి ఆ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని పట్టుదలతో అరణ్యానికి వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ తోవలో వెళ్తున్న పార్వతీ పరమేశ్వరులు అతన్ని పిలిచి, నీ తపస్సుకు కారణమేమిటి అని అడుగుతారు. ఇక పార్వతీ పరమేశ్వరులకు అతను నమస్కారం చేసి తన చెల్లెలు రాత్రులు పురుగులుగా మారడం జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు అమ్మవారు అతనితో ఇలా అంటుంది, ఓ చిన్నవాడా, నీ చెల్లెలు పూర్వజన్మయందు రజస్వరాలై ఆ దోషాన్ని ఇంట్లో కలిపేసింది. ఆ పాప ఫలితంగానే ఆమె ఈ జన్మలో రాత్రివేళ పురుగులుగా మారుతుంది అని చెప్పింది. అది విన్న ఆ చిన్నన్న ఇలా అంటాడు, తల్లి, నా చెల్లెలకి ఈ పీడ ఎలా తొలగిపోతుంది, దయచేసి తెలుపండి అని ప్రాధేయపడతాడు. ఇక పార్వతీమాత దయతలిచి ఇలా పలుకుతుంది, నాయనా, నువ్వు బాధపడకు, నీ చెల్లెలతో గ్రహణగౌరీ నోము చేయించు, అప్పుడు ఆమెకు ఈ పీడ తొలగిపోతుంది అని చెప్పి అదృశ్యమైపోయింది. ఇక చిన్నన్న ఎంతో సంతోషంతో ఇంటికి వచ్చి చెల్లెలితో ఆ నోము చేయించగా ఆమె దోషం మొత్తం తొలగి రాత్రి కూడా పురుగులుగా మారకుండా బాలికగానే ఉంటూ ఉంది. ఇంతలో ఆమె తల్లి పుట్టింటి దగ్గర నుండి వచ్చి చిన్న కోడలి దగ్గర నుంచి కూతుర్ని తీసుకుపోతుంది. ఇక రాత్రి కాగా ఆ రాత్రి బిడ్డ పురుగులుగా మారకుండా ఉండడం చూసి తల్లి ఆశ్చర్యపోతుంది. ఇక చిన్న కోడల్ని విషయం అడగగా చిన్న కోడలు జరిగిందంతా చెబుతుంది. అంతట చిన్న కోడలు విశ్వాసానికి, చిన్న కొడుకు పట్టుదలకు, పార్వతీదేవి దయకు ఆమె ఎంతో సంతోషించింది. ఇక అందరూ సుఖంగా జీవించారు. ఈ గ్రహణ గౌరీ నోమును సూర్యగ్రహణం పట్టిన క్షణంలో పసుపు, కుంకుమ, బియ్యపిండి, పత్తి, బెల్లం, ఆకు, వక్క పందిరిలో పెట్టి గ్రహణం విడిచినంతనే వాటిని ఇంట్లో పెట్టాలి. ఆ తర్వాత రోజు నుండి 9 రోజుల వరకు గౌరీదేవిని పూజించాలి. 9 రోజులు 9 పద్మాలు వేసి 9 ఒత్తులతో జ్యోతులు వెలిగించి 9 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆఖరి రోజున ఆకు, వక్కలు, అట్లు కొత్త జల్లెడ పెట్టి పాత జల్లెడతో మూత వేయాలి. దీంతో గ్రహణ గౌరీ నోము ముగుస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ కథను వినినంతనే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం, శివపార్వతుల అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి.